హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాము తులసి 39. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు నా డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. అంతా గడిగేసి ముగ్గులైతే పెట్టేసేసాను. తులసమ్మ దగ్గర అండ్ ఇంటి ముందు ముగ్గులు వేసేసాను. అండ్ అలానే ఇటు సైడ్ రోడ్డు 2 రోడ్లు కడిగి ముగ్గులు కూడా వేసేసాను. ముగ్గులు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆకులు కూడా తెచ్చి తోరణాలు కూడా కట్టేసేసాను. మొన్న బియ్యం పెట్టెలో అరటికాయలు పెట్టానని చెప్పాను కదా, అవి చూడండి ఎలా ముగ్గిపోయాయో. నేను రెడీ చేసిన మామిడి తోరణాలు అయితే గడపకు కట్టేసేసాను. వాటిపైన పసుపు కుంకుమతో బొట్లు కూడా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే గడపకు కట్టినప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. అలానే పూల మాలలు కూడా గడపకు తగిలిచ్చేసేసాను. ఫైనల్లీ గడప చూడండి ఎంత బాగుందో. మా బుడ్డ అరటికాయ తింటే అక్కడే నుంచొని. ఇంకా అలానే పూజ గదిలోకి వచ్చి పటాలు అయితే తుడిచేసేసి బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను పటాలకి. ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. మామిడికాయ ముక్కలు, చింతపండు పులుసు, వేపపూత, ఉప్పు, కారం, బెల్లం ముక్క అండ్ ఒక అరటిపండు. ఆ స్టైల్లో నేను ఉగాది పచ్చడి ఎలా రెడీ చేశానో చూడండి. ముందుగా కొంచెం కారం అండ్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు పోసుకొని, తర్వాత మామిడి ముక్కలు వేసేసుకొని, కొంచెం వేపపూత కూడా వేసేసుకున్నాను. బెల్లం, అరటికాయ ముక్కలు పోసేసాను. పూజ గదిలో ఉగాది పచ్చడి పటాలన్నీ తుడిచి రెడీ చేసుకునే లోపులోనే మా అత్తయ్య వంటగదిలో పులిహోర, గారెలు, గుగ్గిళ్ళు రెడీ చేసి పెట్టేసేసారు. రెడీ అయ్యి వచ్చి పూజ అయితే చేసేసాను. ఫస్ట్ దీపం వెలిగించి తర్వాత కడ్డీలు వెలిగించాను. స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసేసి అండ్ అలానే మా అత్తయ్య చేసిన నైవేద్యం పెట్టేశాను. గుగ్గిళ్ళు, పులిహోర, గారెలు స్వామివారికి నైవేద్యంగా పెట్టేసేసాను. ఈ సంవత్సరం ఉగాది పండగ ఈ విధంగా జరుపుకున్నాము. మీ ఇంట్లో మీరు ఏ విధంగా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.